హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ నేనైతే టిఫిన్‌కి రెడీ చేస్తూ ఉన్నా. సో, ముందు రోజు అలా వెళ్ళేసి వచ్చాం కదా నైట్. ఆ తర్వాత నెక్స్ట్ డే అనమాట. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పూరి సాగు చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేశా అనమాట. ఇంకా కుంకుమ పెట్టుకుంటే ఆర్వికి అది తుడిపేస్తూ ఉంటుందనమాట. టచ్ చేస్తూ ఉంటుంది. డిఫరెంట్‌గా కనిపిస్తుందో ఏమో తను డెఫినెట్‌లీ టచ్ చేస్తుందనమాట కుంకుమ పెట్టుకుంటే. అదే చేస్తుందనమాట అక్కడ. ఇక్కడ నేను సాగుకి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా మిక్స్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలనమాట. అప్పుడే మనకి సాగు అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, శనగపిండి బాగా కలుపుకొని మిక్స్ చేసేసుకొని వాటర్‌గా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చేస్తే సో, ఉండలు ఉండలుగా రాదు. టేస్ట్ అయితే బావుంటుందనమాట పూరీలేకి. ఇప్పుడు నేను అదే చేస్తూ ఉన్నా. బ్రేక్‌ఫాస్ట్‌కి ఎప్పుడు ప్రిఫర్ చేయను కానీ, ఎప్పుడైనా చేస్తూ ఉంటా అనమాట పూరీ సాగు. సో, ఇలా నీళ్ళగా కలుపుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది సాగు అనేది. సో, ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను కాబట్టి, ఇంకా వేసేసి వాటర్ ఎక్కువ వేసుకోండి. అప్పుడే సాగు టేస్ట్ వస్తుంది. సో, థిక్‌గా ఉండేదానికంటే కొంచెం వాటరీగా ఉంటేనే బావుంటుంది సాగు. మరీ వాటరీగా ఉండకూడదు. అలా అని థిక్‌గా ఉండకూడదు. అప్పుడే సాగు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. టేస్ట్ కూడా బావుంటుందనమాట పూరీలోకి. ఇంకా అన్ని పూరీలు ఇలా తెక్కిచ్చేస్తే నేను అన్నీ బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి ఇంకా పూరి అయితే చేసేసాను. ఇంకా ఇక్కడ నేను రెడీ అయిపోయానండి. సో, యాక్చువల్‌గా టిఫిన్ చేసేసి వెళ్దాం అనుకున్నాము. అనుకోకుండా ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. మేము అనుకోని రెడీ అయిపోయేలోపు ఇంకా మరీ ఎందుకు సో, అని ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. రైస్ పెట్టేసి ఇక్కడ పులిహోరకి ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. రెడీ అయిపోయి ఇంక వెళ్దాము అనుకునే టైంకి ఇంకా తినేసి వెళ్దాము అని అనుకుంటే ఇంక అక్కడే అందుకోసం చేస్తూ ఉన్నా అనమాట పులిహోర. సో, ఫాస్ట్‌గా పులిహోర అయితేనే ఈజీగా అయిపోతుంది కదా! సో, అందుకు పులిహోర చేసేస్తూ ఉన్నాను. తినేసి ఇప్పుడు మేము షాపింగ్‌కి అయితే వెళ్ళాలండి. సో, ఏం షాపింగ్‌కి వెళ్తాము అంటే సో, గోల్డ్ షాపింగ్ అయితే వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ నాన్న ఇచ్చి పంపించారనమాట ఆర్‌వి బర్త్‌డే కోసం ఏమైనా తీసుకో అని చెప్పి. సో, ఇంకా గిఫ్ట్‌గా అన్నట్టు ఇంకా అంత లోపల ఏదో ఒకటి తీసుకుందాం గోల్డ్‌లో అని చెప్పేసి అనుకున్నాము. సో, అనుకోని అప్పటికప్పుడు బయలుదేరామనమాట. సో, తర్వాత తీసుకోవచ్చు. బట్ ఇంకా బర్త్‌డే కని ఇచ్చారు కదా! ఏదో ఒక గిఫ్ట్‌గా ఉండాలి అన్నట్టు నచ్చింది తీసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా అనమాట. ఇవాళ ఎప్పుడు రొటీన్‌గా అలా కాకుండా ఈసారి కొంచెం డైమండ్ సింపుల్‌గా ఉండేటట్టు తీసుకోవాలి అని అనుకున్నా అనమాట. పెండెంట్ వచ్చి అది నాకైనా సరిపోతుంది, ఆర్వీకైనా సరిపోతుంది. ఎందుకంటే నార్మల్ చైన్ అయితే ఉంది. సింపుల్ డైమండ్స్ వచ్చి సింపుల్‌గా చైన్ ఉండేటట్టు ఉండాలి అన్నట్టు తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నా అనమాట. ఒక ప్లాన్‌తో అయితే ఉండిన్నా ఇలాంటివి తీసుకోవాలి నెక్స్ట్ అనని. సో, అందుకోసం నేను ఇప్పుడు షాపింగ్‌కి అయితే వెళ్తూ ఉన్నాను. సో, అక్కడ ఏం తీసుకుంటాను అనేది కూడా చూపిస్తా అనమాట. నేను ఇప్పుడు తీసుకునే దాంట్లో చాలా సింపుల్‌గానే ఉంటుందండి చైన్ అయితే. సో, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. సో, నాకైతే ఏంటి అంటే ఇలా సింపుల్‌గా డ్రెసెస్ వేసుకున్నప్పటికీ అలా లేదంటే జీన్స్ వేసుకున్నప్పటికి కూడా సెట్ అవుతుంది. సెట్ అయ్యేలాగా అలాంటి చైన్స్ అయితే నా దగ్గర ఏం లేవనమాట. ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉంటాను. నెక్స్ట్ ఇలాంటివి తీసుకోవాలి సింపుల్‌గా అని. సో, ఎందుకంటే ఎప్పుడు బ్లాక్ బీడ్స్‌దే వేసుకుంటూ ఉంటాను. సో, అందుకోసం అనుకుంటూ ఉంటే ఇంక ఇలాగో ఇంకా నాన్న ఇచ్చారు కాబట్టి బర్త్‌డే కోసం ఇద్దరికీ సరిపోతుంది అనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. తీసుకున్నాక నాకు హార్వికే ఎక్కువ వేయాలి అనిపిస్తుందనమాట ఆ చైన్. సో, ఎందుకంటే తన కోసమే తీసుకున్నాను. కానీ ఆర్వీకి వేస్తూ ఉంటే చాలా బాగా కనిపిస్తుందనమాట టీ షర్ట్స్‌లకి కానీ ఏ ఫ్రాక్ వేసినా కానీ అది సింపుల్‌గా ఉంది కాబట్టి ఆర్వీకి కరెక్ట్ సెట్ అయింది. నేనైతే ఇంతవరకు వేసుకోలేదు కూడా. జస్ట్ ఆ రోజు ట్రై చేశా అంతే. ఆ చైన్ కూడా చూపిస్తాను. చాలా సింపుల్‌గానే ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకునే చైన్ అయితే. సో, డైమండ్ పెండెంట్స్ వచ్చి ఇలా సింపుల్‌గా ఉండేటట్టు చూద్దామని అనుకున్నా అనమాట. ఇక్కడ ఇలాంటి లేయర్స్ వచ్చాయన్నమాట. నాకైతే సరిపోతుంది. ఆర్వీకి వేసినప్పుడు ఇలా లాక్కొని నోట్లో పెట్టుకుంటుందేమో అనే భయంతో అది తీసుకోలేదనమాట. సో, ఇలా జీన్స్ మీదకి అలా బావుంటాయి అనే ఉద్దేశంతోనే ఇలాంటి చైన్స్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యా అనమాట. సో, మా ఆయనకి కూడా చాలా ఇష్టం. ఇలా సింపుల్ పెండెంట్స్ వచ్చి డైమండ్‌లో తీసుకోవాలని ఎప్పటినుంచో అంటూ ఉండే అనమాట. సో, అందుకోసం ఇప్పుడు షాపింగ్ ఫస్ట్ కెరెట్ లైన్‌లోకి వెళ్ళాము. కెరెట్ లైన్‌లో అంత బాగా అనిపించలేదు. అలా సింపుల్‌గా ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన దాంట్లో. సో, అంటే అన్నీ సింపుల్‌గానే ఉంటాయి కానీ సో, మోడల్స్ ఎక్కువ లేకుండా ఉన్నాయి. ఎక్కువ ఇట్లా లేయర్స్ వచ్చిండేటివే ఉన్నాయన్నమాట. అవి చూసి నెక్స్ట్ ఆ రోజు మరి ఇంకా జీఆర్‌టీ పక్కనే ఉంటే అక్కడికెళ్ళాము.
ఎందుకు ఇలా ఇంత ఆలోచిస్తూ ఉన్నావంటే, తీసుకున్నది కొంచెం అమౌంట్‌కి చిన్న చైన్ వచ్చేటట్టు పెండెంట్ రావాలి. సో, అలా అనుకున్నాను. కానీ అక్కడికెళ్ళాక అత్తయ్య వాళ్ళందరిని తీసుకెళ్ళాం గదా! వాళ్ళకంత నచ్చట్లేదనమాట. కానీ ఎందుకు ఇది వేరేది తీసుకోవచ్చు కదా! ఆ రేట్‌కి అన్నట్టు అంటూ ఉన్నారు. బట్ మేమేం ఆలోచించామంటే, నా దగ్గర ఆల్మోస్ట్ కొంచెం హెవీగానే ఉన్నాయన్నమాట. ఇప్పుడైనా నేను డ్రెసెస్ వేసుకున్నప్పుడు కానీ, జీన్స్ వేసుకున్నప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఏం వేసుకోవాలి? ఏం వేసుకోవాలి? అన్నట్టు. సో, అందుకోసం ఫైనల్‌గా ఫిక్స్ అయిపోయి మనకు నచ్చినట్లు తీసుకోవాలి అనని సో, ఇది తీసుకున్న ఫైనల్‌గా చాలా ఆలోచించా అనమాట. ఎప్పుడు నేను అంత ఆలోచించింది లేదు. ఈ చైన్ తీసుకున్నప్పుడే అంతగా ఆలోచించాను. సో, ఫైనల్‌గా నాకు చాలా బాగా మంచి పెండెంట్ వచ్చి సో, సైడ్‌లో అది రెడ్ స్టోన్ రావడం వల్ల చాలా లుక్ అనిపించింది. సో, ఫైనల్‌గా అదైతే తీసుకున్నాము. సో, ఇద్దరికీ ఉంటుంది అనని. హెవీగా ఉండేటివి ఎప్పుడూ దేనిలోకి పేరప్ చేయలేం గదా! అందుకోసం సో, డైమండ్ అంటే కాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఇంత కాస్ట్ పెట్టారా అని అనుకుంటారనమాట. సో, దాని కాస్ట్‌కి ఇంకొంచెం ఎగేసుకుంటే ఒక నెక్లెసే వస్తుంది అనేటట్టు అనుకున్నారనమాట. ఫస్ట్ అట్లానే అనుకున్నాం. అట్లనే అన్నీ ఆలోచించుకొని ఆహ్, కొంచెం హెవీగానే అనిపిస్తాయనమాట. సో, ఇలా డ్రెస్సులు వేసుకున్నప్పుడు సింపుల్ చైన్స్ ఉంటేనే నచ్చుతుందనమాట నాకు. అందుకోసం ఈసారి ఎవరి మాట వినకూడదు అని చెప్పేసి ఫైనల్‌గా ఆ సింపుల్ చైన్ తీసుకున్నాను. సో, మీకెలా నచ్చిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. లేదంటే లైక్ చేయండి నచ్చినట్లయితే. సో, ఇక్కడ బేకరీ షాప్‌కైతే వచ్చాము. అక్కడ ఒక కేక్ తీసేసుకొని ఇంకా మరి బయలుదేరిపోయామనమాట ఇంటికి. చాలా ఆలోచించాం. ఆ రోజు ఎందుకు అంత టైం తీసుకున్నామో తెలీదు. అంటే సింపుల్‌గా అనుకుంటారా? ఏంటి అని చెప్పి ఎప్పుడు అంత సింపుల్ చైన్స్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ అనమాట సింపుల్ చైన్ తీసుకోవడం. ఎంతో ఆలోచించాక ఫైనల్‌గా ఫిక్స్ అయిపోయి తీసుకున్న చైన్ అనమాట ఇది. కెరెట్ లైన్‌లో తీసుకోవాలని అయితే వెళ్ళాం కానీ అక్కడ సింపుల్ మనకి అనుకున్న బడ్జెట్‌కి వస్తాయన్నమాట. సింపుల్‌గా ఉంటాయి కెరెట్ లైన్‌లో కానీ, బ్లూ స్టోన్‌లో కానీ. మెయిన్ నేను కెరెట్ లైన్‌లో షాపింగ్ చేయాలని అయితే వెళ్ళాం కానీ ఆ తర్వాత అక్కడ పక్కన కెరెట్ లైన్‌లో అంత మంచి మోడల్స్ అనిపించలేదు. సో, బ్లూ స్టోన్‌లోకెళ్ళకి నాకు ఈ పెండెంట్‌తో ఇదొక్కటే నచ్చిందనమాట అక్కడ గూడా. సో, ఫైనల్‌గా ఎంతో ఆలోచించుకున్నాక ఇంకా అదైతే ఫిక్స్ అయిపోయి తీసేసుకున్నాము. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బై.